ఇక డీటెయిల్స్ చూస్తే ఈవీ బ్యాటరీ తయారీ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని విన్ఫాస్ట్ ప్రతినిధి బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. అవసరమైన భూమి, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భారత్లో ఈవీ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా వచ్చిన ఇన్స్పాట్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సంస్థ సీఈఓ పామ్సాన్ షో ప్రతినిధులకు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎంతో పేరున్న ఆ సంస్థను రాష్ట్రానికి ఆహ్వానించారు. ఈవీ బ్యాటరీ తయారీ యూనిట్లు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైన భూమి, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇన్ఫాస్ట్ ప్రతినిధులకు చంద్రబాబు విందు ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఇన్ఫాస్ట్ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. రాయితీలపై చర్చించి అంతా అనుకూలంగా ఉంటే రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయమై నెల రోజుల్లో స్పష్టత వస్తుందని వివరించారు. సీఎం చంద్రబాబుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్రోల్ రీఫైనల్ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. మచిలీపట్నంలో బీపీసీఎల్ రీఫైనల్ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో భారత పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. బీపీసీఎల్ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. సుమారు 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం, బీపీసీఎల్ మధ్య సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ ప్రతినిధులు సీఎంను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులు అభివృద్ధి చేయాలని అటవీశాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇకపై పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జూ పార్కులకు ఎక్కువ మంది వచ్చేలా, వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. జంతు ప్రదర్శనశాల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలను సైతం భాగస్వామ్యం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని అటవీశాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి జంతు ప్రదర్శనశాలకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని, రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జూ పార్కులకు ఎక్కువ మంది వచ్చేలా, వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రజలకు చేరువ చేయాలని, ప్రతిరోజు ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు 2 గంటలు సమయం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. మండలి అధికారిక వెబ్సైట్ రాష్ట్రంలో వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పొందుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మత్స్యకారులకు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు. మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జాతీయ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా రివ్యూ నిర్వహించానని తెలిపారు. అత్యంత సుదీర్ఘ సాగర తీరం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. 4 హార్బర్లు ఉన్నాయని, అందులో 2 పనిచేస్తున్నాయి, 2 పనిచేయటం లేదని పేర్కొన్నారు. హార్బర్లు ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. హార్బర్స్ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మొదటి ప్యాకేజీలో 5 హార్బర్లకు కాంట్రాక్టు పిలిచి సొంత వారికి కట్టబెట్టారని ఆరోపించారు. 2వ ఫేజ్లో 4 హార్బర్లకు టెండర్లు పిలిచారని అన్నారు. 2014-19 వరకు మత్స్యశాఖ అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు పాలనలో మత్స్యకారులకు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు. మత్స్యకారులకు ఇచ్చే సబ్సిడీని టీడీపీ సానుభూతి పరులకు ఇవ్వకుండా వైసీపీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి అయితే సబ్సిడీ అందలేదో వారి గురించి పూర్తి వివరాలు తెలియచేయాలని అధికారులను కోరారని అన్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి మత్స్యకారులు పార్టీకి అండగా ఉన్నారని, వారికి తాము అండగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మత్స్య సంపదను ఎక్కువగా సముద్రం నుంచి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని ఒకసారి స్టడీ చేసి మనం ఎంతవరకు చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం తీసుకోవాలని ఆలోచనతో కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఏది ఏమైనా సరే జాతీయ మత్స్యకార దినోత్సవం రోజు ఈ రివ్యూ చేయడం ఆనందం. నేను ఒకటే మాటిస్తున్నాను, రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరీమణులందరూ 42 సంవత్సరాలుగా కష్టం వచ్చినా సుఖం వచ్చినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా దండగా ఉన్నటువంటి వర్గం మత్స్యకారు వర్గం. ఎన్ని విధాల అవకాశం ఉంటే అన్ని విధాలు కూడా ఈ వర్గాన్ని అన్ని విధాలా సహాయపడతాం. మత్స్య సంపదని మేము పెంపొందించి ఈ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా అధునాతనమైనటువంటి టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ సిస్టాన్ని ఇచ్చింది. అంటే ప్రతి ఒక్కరూ ఈరోజు సీలోకి వేటకి వెళ్ళేటప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. అటువంటి సమయంలో కనెక్టివిటీ పూర్తిగా ఉండదు. అటు వెళ్ళే వాళ్ళు ఆందోళన చెందుతారు, ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆందోళన చెందుతారు. ఇటువంటి వారికి శాటిలైట్ సిస్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే 20,000 పడవలు ఉంటే వేటకెళ్ళినవి, ఒక 4,000 పడవలకి ఆ సిస్టాన్ని పెట్టమని ఆదేశాలు ఇచ్చారు, పెడుతున్నాం. హజ్ యాత్రను ముగించుకుని ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చిన హజ్ యాత్రికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గన్నవరం విమానాశ్రయంలో నిన్న స్వాగతం పలికారు. హజ్ యాత్రికులకు ఎటువంటి కష్టం రాకుండా, ఎటువంటి ఆటంకాలు రాకుండా వారికి కావలసిన సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం హజీలకు ₹1,00,000 సబ్సిడీ ఇస్తానని మోసం చేసిందని, టీడీపీ ప్రభుత్వం హజీలకు భవిష్యత్తులో జరగబోయే యాత్రలకు గత ప్రభుత్వం మోసం చేసిన ₹1,00,000తో కలిపి సబ్సిడీ కల్పిస్తామన్నారు. పవిత్రమైన హజ్ యాత్ర 2024ను పూర్తి చేసుకుని 42 రోజుల యాత్ర తర్వాత సురక్షితంగా తిరిగి నగరానికి చేరుకున్న హజీలకు గన్నవరం విమానాశ్రయంలో నిన్న స్వాగతం పలికిన మైనారిటీ అండ్ వెల్ఫేర్, లా అండ్ జస్టిస్ మినిస్టర్ జనాబ్ ఎన్ఎండి ఫారూక్ స్వాగతం పలికారు. సౌదీ అరేబియా మదీనా నుంచి ప్రత్యేక విమానంలో 322 మంది హజీలు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. యాత్రకు వెళ్లి తిరిగి స్వదేశానికి వస్తున్న హజీలకు హెల్త్ టెస్టులు నిర్వహించి ఆంధ్రప్రదేశ్లోని తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి విమానాశ్రయం నుండి అధికారులు బస్సులను ఏర్పాటు చేశారు. హాజీలకు స్వాగతం పలికేందుకు బంధువులు తరలివచ్చారు. హజ్ కమిటీ సభ్యులు హాజీలకు అల్పాహారం, తాగునీరు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, మన రాష్ట్రం నుంచి వెళ్లిన హజీల్లో ఒకరు తప్ప మిగతా వారంతా సురక్షితంగా రావడం జరిగిందన్నారు. హజ్ యాత్రలో ఒకరు గుండెపోటుతో మరణించడం జరిగింది. హజ్ పవిత్ర యాత్రను ముగించుకొని రాష్ట్రానికి వచ్చిన 322 హజీలకు ప్రభుత్వం తరపున స్వాగతం పలకడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం హాజీలకు ₹1,00,000 సబ్సిడీ ఇస్తానని మోసం చేసిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం హాజీలకు భవిష్యత్తులో జరగబోయే యాత్రలకు గత ప్రభుత్వం మోసం చేసిన ₹1,00,000తో కలిపి సబ్సిడీ కల్పిస్తామని అన్నారు. భవిష్యత్తులో జరగబోయే మరిన్ని కార్యక్రమాలకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు సహాయపడుతుందని తెలిపారు. సురక్షితంగా రావడం జరిగింది. ఒక్కరు తప్పనిచ్చి ఒకరు అక్కడ ఇంకొక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది, హార్ట్ అటాక్ వచ్చి. మిగతా వాళ్ళంతా సేఫ్గా వచ్చారు. 322 మంది ఈరోజు అందరూ కూడా మా ప్రభుత్వం తరఫున రిసీవ్ చేసుకోవడం జరిగింది. వారు కూడా చెప్పడం జరుగుతుంది, సార్ మాకు అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషపడ్డాము, మేమంతా దీవించినాము పార్టీకి అధికారం రావాలని చెప్పి మా కోరికలు చెందాయి. కాబట్టి భవిష్యత్తులో మాకు జరగబోయే మంచి కార్యక్రమం కూడా చేయండి. ముఖ్యమంత్రి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ప్రతి హాజీకి పోయే వారికి ₹1,00,000 ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పి వార్త చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మీరు పోయి రండి హజ్కు, మళ్ళీ మాకు దువా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా వారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు మాకు ఉన్నాయని చెప్పి కోరుకుంటూ, మేము అసలు హజ్ చేస్తామని అనుకోలేదండి.
భగవంతుడి దయ వల్ల మేము హజ్ చేస్తాము. మాకు అక్కడ ఏ ప్రాబ్లం ఏది జరగలేదండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా చక్కగా మాకు ఇదయిందండి. అలాగే ఇక్కడ కూడా మమ్మల్ని అలాగే రిసీవ్ చేసుకుని అలాగే చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా హజ్ ఇలా చేయాలని, మీరందరూ మాకు ప్రోత్సాహం చేయాలని. 27వ తారీఖు తెల్లారుజామున మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి వాళ్ళే మా బ్యాగులు హ్యాండర్ మొత్తం చేసుకొని మాకు ఫ్లైట్ ఎక్కించారు. మేము అక్కడ దిగిన తర్వాత అల్హమ్దులిల్లా జిద్దాలో దించారు. మాకు స్టార్టింగ్ జిద్దాలో కూడా మాకు చాలా బాగా, అక్కడ కూడా చాలా బాగా చూసుకున్నారు. అక్కడ నుంచి మాకు అజీజియా అని ఒక ప్రాంతం ఉంది మక్కాలో, అక్కడికి పంపించారు. అక్కడ కూడా చాలా రూమ్స్ ఇచ్చారు. మాకు రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. దగ్గర మేము అజీజియాలో 27 నుంచి 30 రోజుల దాకా అక్కడే ఉన్నాం. మా హజ్ మక్కాలో కూడా బాగానే మేము దర్శనాలు చేసుకున్నాం. చాలా చక్కగా అసలు బాగుంది. కాకపోతే కొద్దిగా చిన్న మొట్ట సంఘటనలు తప్ప ఇంకా అంతకు మించి పెద్ద ఏం జరగలేదు అక్కడ. అది ఏంటంటే అండి, అది జనాలు ఏంటంటే సరైన వాళ్ళు వసతి లేకుండా వచ్చేసిన వాళ్ళు వచ్చేసి అక్కడ ఎండ మట్టికి బాగా అసలు 52 డిగ్రీ దాకా ఉంది. మామూలు మేము మా చిన్న వయసు వాళ్ళే తట్టుకోలేకపోయాం. అలాంటిది చాలా పెద్ద వయసులు కూడా చాలా ఒక్కరోజే కొద్దిగా ఇబ్బంది పడ్డారు స్టార్టింగ్లో. ఉచిత ఇసుక పంపిణీపై నీలి మీడియా దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. 5 ఏళ్ల జగన్ పాలనలో వైకాపా నేతలు బకాసురులుగా మారి ఇసుకను బొక్కేశారని దుయ్యబట్టారు. ఉచిత ఇసుకతో లక్షల మంది కార్మికులకు మేలు జరుగుతుందని, నిర్మాణ రంగం ఊపిరి పోసుకుంటుందని శ్రీనివాసులు తెలిపారు. మీరు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరు నేరుగా సహజ వనరులైన ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి టన్నుకు 375 రూపాయలు వసూలు చేశారు ఆ రోజు. మరి 475 రూపాయల టన్ను ఇసుక అధికారికంగా పెట్టి దాంట్లో 375 రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా మీరు ఆ రోజు ధరలు నిర్ణయించి అనధికారికంగా అంతకు 2 ధరలతో మీరు విక్రయించిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పమని నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నా. అట్లాగే మీరు ఈరోజు రండి, ఎక్కడికైనా మీరు ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఉచితంగా లోడ్ చేసుకొని పోండి, ఎవరు మిమ్మల్ని అభ్యంతరం పెట్టరు. లేదా ఎడ్ల బండుల్లో ఎవరికి అవసరమున్నా వాళ్ళు తీసిపోమని ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ఇంతకంటే స్పష్టత ఏం కావాలని నేను అడుగుతూ ఉన్నా. ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో అక్కడ కేవలం లోడింగు రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉంటే వైసీపీ నాయకులకు ఎందుకు కడుపు మంట అని నేను అడుగుతూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఎన్టీఆర్ కమిషనరేట్లో యాంటీ నార్కోటిక్స్ సెల్ ఏర్పాటు చేశారు. 100 రోజుల యాక్షన్ పార్ట్లో భాగంగా పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ పర్యవేక్షణలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇది పనిచేస్తోంది. ఇందులో ఇంటెలిజెన్స్ వింగ్, ఆపరేషన్ వింగ్, డేటా ఎనాలిసిస్ వింగ్, అవేర్నెస్ క్రియేషన్ వింగ్లు ఉంటాయి. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఎన్టీఆర్ కమిషనరేట్లో యాంటీ నార్కోటిక్స్ సెల్ ఏర్పాటు చేశారు. 100 రోజుల యాక్షన్ పార్ట్లో భాగంగా పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ పర్యవేక్షణలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇది పనిచేస్తుంది. ఇందులో ఇంటెలిజెన్స్ వింగ్, ఆపరేషన్స్ వింగ్, డేటా అనాలిసిస్ వింగ్, అవేర్నెస్ క్రియేషన్స్ వింగ్స్ ఉంటాయని సిపి రామకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ కమిషనరేట్లో టాస్క్ ఫోర్స్లో భాగంగా ఒక ఏసీపీ, 2 సీఐలు, 5 ఎస్ఐలు, ఇతర సిబ్బందితో నార్కోటిక్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఏసీపీ పార్థసారథి, సీఐలు ఐవి నాగేంద్ర కుమార్, రమేష్ కుమార్లు పర్యవేక్షిస్తారు. ఒక ఎస్ఐ కొంతమంది సిబ్బందితో తూర్పు, పశ్చిమ, రూరల్ జోన్లుగా 3 సబ్ టీములను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వారి పరిధిలో తిరుగుతూ పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేస్తారు. మీ పరిసరాల్లో ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నా, విక్రయం, రవాణా, సేవించడం తదితర సమాచారం తమకు అందించాలని పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ప్రజలను కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 9121162475, మెయిల్ ఐడి antinarcoticscell@vijayawada.appolice.gov.in కు వివరాలు పంపవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఎన్టీఆర్ జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రజలంతా సహకరించాలని సిపి కోరారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకట్రావు నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. పోలవరం కాలువ పరివాహిక ప్రాంతంలో రైతులకు సాగునీరు అందించేందుకు పోలవరం కాలువపై 96 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఏలూరు కాలువపై నియోజకవర్గంలో 3 చోట్ల వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇంకా పలు సమస్యలపై సీఎంకు విజ్ఞప్తి చేశారు. వెంకట్రావు విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైకాపా హయాంలో విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని భాజపా నేత లంకా దినకర్ విమర్శించారు. ఫలితంగా మాజీ సీఎం జగన్ ప్రజలపై మోయలేని భారాన్ని వేశారని ధ్వజమెత్తారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో లంకా దినకర్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ శాఖ నిర్వహణ లోపాల కారణంగా జగన్ సర్కార్ 5 ఏళ్లలో సుమారు 32,000 కోట్లు అదనపు భారాన్ని ప్రజల నెత్తిన వేసిందని పేర్కొన్నారు. 10 సార్లు ప్రజల మీద విద్యుత్ భారాన్ని ఛార్జీల మోతతో మోపటం జరిగింది. దాని విలువ 32,166 కోట్లు, అక్షరాల 32,166 కోట్లు రాష్ట్ర ప్రజలకి శిరోభారంగా ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి ఈ ప్రభుత్వం వసూలు చేసినటువంటి విషయాన్ని తెలియజేయటం జరిగింది. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో అసమర్థత వలన, పాలనా నిర్ణయాల్లో పారదర్శకత లేకపోవడం వలన రాష్ట్ర విద్యుత్ శాఖ యొక్క మొత్తం నష్టాలు 1,29,503 కోట్ల రూపాయలు అని నిన్న శ్వేతపత్రం ద్వారా తేల్చడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో, పాలనలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల, వ్యవహరించినటువంటి అవినీతి నిర్ణయాల వల్ల డిస్కాముల అప్పు 1,12,422 కోట్ల రూపాయలకి చేరటం ఏదైతే ఉందో అది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వంలో దాదాపు ఒక 49,000-50,000 కోట్ల రూపాయల వరకు ఈ 5 సంవత్సరాల్లో అదనంగా ఆ డిస్కామ్లకి సంబంధించినటువంటి అప్పులు కావటం, అది ప్రజల మీద భారం పడటం, ఇది ఒక అంశం. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు విడుదల చేసినటువంటి శ్వేతపత్రాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే, ఈ పవర్ సెక్టార్లో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, ఈ అప్పుల్లో మూలధన వ్యయము వాటా కేవలం 15% మాత్రమే, నిర్వహణ వ్యయం కోసం వినియోగించింది 85%. అంటే చేసినటువంటి అప్పుల ద్వారా ఆదాయ కల్పనతోటి ఆస్తుల సృష్టి జరగలేదు విద్యుత్ శాఖలో అనేటటువంటిది స్పష్టంగా కనబడుతుంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో 15 మంది నిందితులను గన్నవరం పోలీసులు నిన్న రాత్రి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. వాదోపవాదనలు విన్న అనంతరం 15 మంది ముద్దాయిలకు 14 రోజుల రిమాండ్ను న్యాయమూర్తి విధించారు. 15 మంది నిందితులను ప్రస్తుతానికి గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ రోజు ఉదయం గన్నవరం నుండి ప్రత్యేక బందోబస్తుతో నూజివీడు సెంట్రల్ జైలుకి తరలించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోకలతో కలిసి అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల దాడి కేసులో పోలీసులు రిమాండ్ రికార్డు తప్పుల తడకగా ఉంది. ఈ కేసులో పరారీలో ఉన్న 71 మంది నిందితుల్లో 15 మందిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన మూల్పూరి ప్రభుకాంత్, ఎరుగుల నగేష్ సహా 15 మంది రిమాండ్ నిమిత్తం గన్నవరం 12వ అదనపు న్యాయస్థానంలో బుధవారం ప్రవేశపెట్టారు. రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి ఎఫ్ఐఆర్లో ఓ పేరు, ఒకచోట పూర్తి పేరు, మరొక చోట సగం పేరు, ఊరి పేర్లు తప్పులు ఉన్నట్లు గమనించారు. రిమాండ్ నివేదికలోని తప్పులు సవరించిన తర్వాతే నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాలని సూచించారు. దీంతో రాత్రి 10 గంటలకు తప్పులు సరిచేసిన తర్వాత నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. పాతబస్తీ చిట్టూరు కాంప్లెక్స్ సమీపంలోని మహావీర్ ప్లాస్టిక్ వెరైటీస్ గోదాంలో ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడంతో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. నిర్వాహకుడు శుక్లా జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 3వ అంతస్తులోనే 8 దుకాణాలకు సంబంధించిన సరుకు ఉంది. దీంతో దుకాణదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ బొమ్మలు కావడంతో మంటలు అంటుకొని అంతా వ్యాపించాయి. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో సరఫరాను నిలిపివేశారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక వాహనం రావడానికి అరగంట సమయం పట్టింది. ఈలోగా సుమారు 2 లక్షలు విలువ చేసే సరుకు మంటల్లో కాలిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గోదాముల్లో పనిచేసే కార్మికులు అప్రమత్తం వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది.